జంతువును వేటాడాలి అంటే క్షత్రియుడు అనేవాడు చెట్టు చాటు నుంచైనా బాణప్రయోగం చేయవచ్చు, ఇది ధర్మమే అని తెలియజేస్తారు. అయినా చూసారా, ఆ బాణము వలన రామావతారంలో కాకుండా కృష్ణావతారంలో అంగదుడు బోయవాడిగా వచ్చి కృష్ణుని బొటన వేనికి లాస్ట్ కృష్ణుడి నిర్యాణ సమయంలో ఆ బొటన వేనిపై గాయం చేసింది ఈ అంగదుడే. అంటే మనం ఒక జన్మలో ఏదైనా ఒక తప్పు చేసుంటే దానికి ఏ జన్మలోనైనా ఆ తప్పుని సరిదిద్దుకోవడం జరుగుతుంది. ఆ పరిహారం కూడా మనకి ఈ జన్మలో వెంటాడిపోయినా ఏ జన్మలోనైనా అది వెంటాడుతుంది అనేది భగవంతుడిగా వచ్చిన వాడికే సాధ్యం కాలేదు, ఇంకా మనలాంటి వాళ్ళకి అది జరగదు. కాబట్టి మనం ఎప్పుడు ఈ కష్టం నుంచి తప్పిపోవాలి, ఈ కష్టం నాకు రాకూడదు అని అనుకోకూడదు. ఏ జన్మలో ఎవరికి ఏ హాని తలపెట్టామో కాబట్టి ఈ జన్మలో ఇలా మనం ఈ బాధలను కానీ ఏదైనా అనుభవిస్తున్నాము అంటే అది మనం చేసుకునేవే. మనం తెలియక తెలుసో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. భగవంతుడితో సహా అందరూ కూడా కర్మకు వశ